దేవుని బిడ్డలారా, మనందరము కూడా అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన యొక్క కార్యాలను బట్టి ఫలితాలు ఉంటాయి. మంచి కార్యాలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కార్యాలు చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి అనడానికి ఈనాటి సువిశేష పట్టణం కూడా ఒక నిదర్శనం. ప్రియ దేవుని బిడ్డలారా, జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పో వరకు వారు ఎట్లు ఎరుగుకుండిరు, అట్లే మనిషి కుమారుని రాకడ సంభవించబోతున్నది. ప్రేమామయుడు, దయామయుడు, కనికరం కలిగిన వ్యక్తి ఇవన్నీ కూడా అప్పుడు చెల్లవు. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకంటే వార్నింగ్ల తర్వాత వార్నింగ్లు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. గురువుల ద్వారా, ఉపదేశాల ద్వారా, విశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని పెడనెచ్చవిన పెట్టవద్దు అని. హెచ్చరికలు చేయకపోతే దేవుని తప్పు, హెచ్చరికలు చేసినప్పటికీ కూడా మనము పాటించకపోతే ఎవరు తప్పు? మన తప్పు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా సంసిద్ధత మరియు వెలుతురు జీవితం కలిగి జీవించాలి. వెలుతురు జీవితం అంటే సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, విలువలతో కలిగినటువంటి ప్రవర్తన. మన జీవితంలో ఎప్పుడైతే మనం జీవిస్తామో ఖచ్చితంగా మనము ప్రభు ఏ సమయంలో వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి సిద్ధముగా ఉంటాం. లేదంటే భయానికి గురి అవుతాం. భయమే మనల్ని సగం చంపేస్తూ ఉంటుంది. ఇక మిగతా సగం ప్రభు వచ్చినప్పుడు అవుట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభు వెలుగులో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వెలుగు చూపించడానికే కానీ చూపించుకోవడానికి కాదు. మన జీవితాలు చూపించుకోవడానికి మనం వెలుగుగా మారాలి. ఆ చీకటిని, మనలో ఉన్నటువంటి చీకటి అలవాట్లు, చెడు అలవాట్లను తీసివేసి వెలుతురుతో మన యొక్క జీవితాలను మనం నింపుకొని మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడుతున్నట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సిద్ధపడడం అంటే మెలకువగా ఉండటం అంటే నిద్రపోకుండా ఉండటము కాదు. జాగరూకులై ఉండండి అంటే నిద్రపోకుండా ఉండటము కాదు. వాక్యాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అంగీకరించి ఆచరించటం. ప్రభు అయిన క్రీస్తు కోసం మనం ఎదురు చూడాలి, క్రీస్తుని ధరించాలి, క్రీస్తు వలె జీవించాలి.